తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ నేటి నుంచి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనుంది. నిన్న శ్రీవారిని దర్శించుకుని పని మొదలుపెట్టిన సిట్ టీటీడీ పరిపాలనా భవనంలో సమావేశమై దర్యాప్తును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై చర్చించారు. 3 బృందాలుగా ఏర్పడి విచారణ సాగించాలని నిర్ణయించారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావులు ఈ 3 బృందాలకి నేతృత్వం వహిస్తారు. సిట్ హెడ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దర్యాప్తును పర్యవేక్షిస్తారు. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, కల్తీ నెయ్యి వ్యవహారం మీద నిజాలను నిగ్గుదేల్చడానికి రెండో రోజు కూడా సిట్ బృందం అనేది కూడా పూర్తి స్థాయిలో మొదలుపెట్టిందని చెప్పాలి. పనిని ప్రస్తుతం ఏదైతే పోలీస్ గెస్ట్ హౌస్ లో సమావేశం అయితే కొనసాగుతుంది. దాదాపు గంటకు పైగా కూడా ఇక్కడే లోపల ఉన్నటువంటి కాన్ఫరెన్స్ రూమ్ లో డీఐజీ ఐజీ త్రిపాఠితో పాటు ఇతర సిట్ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు గంటన్నరగా పైగా కూడా ఇక్కడే ఉంటూ కూడా నిన్న జరిగినటువంటి సమావేశం తాలూకు అంశాలు కావచ్చు, ఈ రోజు చేయాల్సినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఒక పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి వచ్చాక బృందంలో మొత్తం కూడా 3గా విడిపోయి ఇటు ఒకటి తిరుమలలో ఉన్నటువంటి లడ్డూకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, తయారీ విధానం కావచ్చు, అక్కడ సరుకుల గోడౌన్కు సంబంధించింది కావచ్చు, లడ్డు తయారు చేసేటువంటి శ్రీవైష్ణవంలో కూడా ఏదైతే ఒక టీం అనేది కూడా ప్రశ్నించబోతుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా శ్రీవారి లడ్డూలను తయారు చేసేది శ్రీవైష్ణవులే కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడితే కొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి భావనలో కూడా సిట్ బృందంలోని ఒక బృందం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అలాగా తిరుమలకు ఒక బృందం వెళ్ళనుంది. మరొక బృందం మాత్రం తిరుపతిలో ఉన్నటువంటి పరిపాలనా భవనంలోకి వెళ్లి అసలు ఏఆర్ డైరీకి కావచ్చు, టీటీడీకి సంబంధించి ఈ ఒప్పంద పత్రాలు ఎలా జరిగాయి, ఈ ఒప్పందాలకు సంబంధించి ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగాయి, అసలు దీనికోసం ఎందుకు నామ్స్ అనేది అన్నింటినీ కూడా మార్చాల్సి వచ్చిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక బృందం మాత్రం తమిళనాడులో ఉన్నటువంటి దిండిగలకు వెళ్లబోతూ ఉన్నారు. అక్కడ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి డైరీ లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఎండీని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఇలా 3 బృందాలుగా ఈ యొక్క టీములు మొత్తానికి కూడా ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క ఏదైతే ఐపీఎస్ అధికారి కూడా బృందానికి హెడ్ గా కూడా ఉండబోతున్నారు. మొత్తం కూడా త్రిపాఠి మొత్తం కూడా పర్యవేక్షణను కూడా చేపట్టబోతున్నారు. సో ఈ రకంగా 3 టీములుగా విడిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే ఇది రెండో రోజు సిటీ టీం రావడం కూడా జరిగింది. రేపు ఒక్క రోజు మాత్రమే ఉంది. ఒక్క రోజులో ఈ రోజు చేయాల్సినటువంటి వర్క్ అనేది కూడా నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం కూడా జరిగింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఏఆర్ డైరీ మీద కేసు నమోదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను కూడా నేరుగా కొంతమందిని మాట్లాడటం కూడా జరిగింది. వారితో కూడా విచారించారు. ఇక జిఎం మురళీకృష్ణ ఎవరైతే టీడీడీ తరఫున ఫిర్యాదు చేసినటువంటి మురళీకృష్ణను కూడా పూర్తి స్థాయిలో విచారించబోతున్నారు. ఆ సమయంలో ఒప్పందాలు చేసుకునేటువంటి క్రమంలో ఎలా జరిగాయి, అసలు ఉన్నటువంటి టర్న్ ఓవర్ కి ఏమాత్రం ఉండాలి, 250 కోట్ల రూపాయలు మినిమం టర్న్ ఓవర్ అనేది పెట్టాల్సినటువంటి నిబంధన ఉంటే ఆ నిబంధనను మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఇతర నిబంధనలు అనేది అన్నింటినీ కూడా ఎవరు మార్చారు, ఎవరి లబ్ధి కోసం మార్చారు అనేటువంటి అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారించిన లోతుగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్న టీటీడీ కలవాల్సి ఉంది సిట్ బృందం. అయితే సిజేయు పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత టీటీడీఓ శ్యామలారావును కూడా కలిసి ఏదైతే లడ్డుకు సంబంధించినటువంటి ఆయన దృష్టికి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా టీటీడీఓను కలిసి అడిగి తెలుసుకోబోతున్నారు. అటు తర్వాత పూర్తి స్థాయిలో వెళ్తారు. ఈ 3 బృందాలు మరి కాసేపట్లోనే సమావేశం ముగిసిన తర్వాత 3 బృందాలుగా విడిపోయి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్లి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తును అత్యంత వేగవంతంగా చేయబోతున్నారు.